హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా బీబీ రివ్యూస్. సో ఈరోజు రివ్యూ ఏంటంటే నిన్న నామినేషన్. సో ఆ నామినేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ఒపీనియన్ అనేది. సో దిస్ ఇస్ మై అనాలిసిస్. కొంచెం తప్పు జరిగిన కాడ తప్పు జరుగుతుందని చెప్తాను, మామూలుగా ఎక్కడైనా రైట్ చేయలేతే అక్కడ రైట్ చేస్తాను. సో దిస్ ఇస్ మై ఒపీనియన్, దట్స్ ఇట్. అంటే ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు ప్లీజ్. సో నేను నామినేషన్లో నాగమణి కంటే ఏమన్నా సింపతి యూజ్ చేశాడా? నాకైతే లిటరల్ అట్లాగే అనిపించింది. అంత సింపతి యాక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫ్యామిలీ పాస్ట్ అంటే తీసుకురావచ్చు, మరి ఇంత ప్రతి ఎపిసోడ్లో ఇట్లా తీసుకొస్తే అది ఎట్లయిపోయింది అంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోయింది బయట. వన్స్ అది పడిందంటే అతను ఎలిమినేట్ అవ్వే ఛాన్సెస్ మ్యాక్సిమం ఈ వీక్లో ఉండొచ్చు. ఎందుకు ప్రతి ఎపిసోడ్లో అట్లా అవుతున్నాడు? వచ్చిన కాంచి సింపతి కార్డు ప్లే చేస్తూనే ఉన్నాడు. సో దట్ అది వేస్ట్. ఎప్పుడో ఒక ఎపిసోడ్లో అయితే ఓకే వర్కౌట్ అయ్యింది, కానీ ప్రతి ఎపిసోడ్లో అంటే వర్కౌట్ అవ్వదు. నిన్న అసలు మ్యాక్సిమం నామినేషన్లో అదే పాయింట్, నా ఫాదర్ లేడు, మదర్ లేదు, నేను ఇట్లా కష్టాలు పడ్డాను. ఎన్నిసార్లు చెప్తావు? చెప్తే అక్కడ బోర్ కొట్టడం తప్పితే ఏముండదు. అన్నిసార్లు సింపతి అనేది రాదు, వన్స్ ఒకసారి వచ్చింది, అది అట్లే ఉండదు. నువ్వు దాన్నే రిపీట్ చేసుకుంటే అది నీకే నష్టం. సో నాకైతే మణికంఠలో సింపతి ప్లే చేస్తున్నాడు అనేది నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి చెఫ్స్ కూర్చున్న నిఖిల్ కానీ, యష్మి కూడా, నైనిక వాళ్ళైతే ఆర్గ్యూలోకి ఎక్కువైతే దిగలేదు. సో దట్ ఈస్ మెయిన్ పాయింట్. వాళ్ళు అట్లాగే చెఫ్ కూర్చొని అటు ఇటు న్యాయం చెప్పారు. సో ఈ పాయింట్ అయిపోయింది. నాకెందుకు నబీల్ అఫ్రీద్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం ఉండలేడేమో, అంటే సర్వే అవ్వలేడేమో. నామినేషన్లో అందరూ వస్తే ఫైర్ అయిపోతారు, ఏదో పాయింట్ మీద మాట్లాడతారు. బట్ ఇతనైతే అచ్చా అదా అన్నట్టు మాట్లాడతాడు. సో మ్యాక్సిమం అయితే సర్వే అవ్వలేడు నబీల్ అఫ్రీద్. సో కొంచెం ఫర్దర్గా ఏమైనా చేంజ్ చేసుకుంటే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు చేంజ్ చేసుకోలేకపోతే అది మనం ఏం చేయలేం. సో ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే విధానం అనేది ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేకపోతే చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది. సో నబీల్ అఫ్రీద్ ఆర్గ్యూ చేసే విధానం కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క అంత మంచితనం ఉంటే సరిపోదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే హౌస్లో అసలు బేబక్క చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా వచ్చి నామినేషన్ చేస్తున్నా కూడా ఆర్గ్యూ అనేది చేయట్లా. ఆర్గ్యూ చేస్తే కదా నామినేషన్, ఆర్గ్యూ చేస్తే నీకు ఓటింగ్ లేనప్పుడు ఓట్లు అనేది పడతాయి. బట్ నువ్వు ఎంత మంచిగా ఉంటే సరిపోదు అనేది దిస్ ఇస్ మై ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల. అబ్బా యాడ్స్ ఆఫ్, ఆమెకున్న మెచ్యూరిటీ, ఆర్గ్యూ చేసే లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ప్రతి విషయంలో ఆమెకి నాకు తెలిసి హౌస్లో ఎవరు కూడా ఆపోజిట్లో ఆమెకి ఆర్గ్యూ చేయలేదు, అంతగానో ఆర్గ్యూ చేసేస్తుంది సోనియాకుల. కానీ నామినేషన్ అప్పుడు కొన్ని పాయింట్స్ అవి సిల్లీ అనిపించే పాయింట్స్ తీసుకొచ్చి చెప్తుంది. బికాజ్ నేను నిన్న కూడా ఎపిసోడ్లో చెప్పాను, ఆ వంటకాడితో తీసుకొచ్చి వీళ్ళు ఒక పాయింట్గా చేసి బేబక్కని నామినేషన్ చేశారు. సో దట్స్ నాట్ కరెక్ట్ అండ్ దిస్ ఇస్ మై ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళే ఎంచుకున్నారు బేబక్కని వంట చేయమని. సో వాళ్ళే ఎంచుకున్నాక మళ్ళీ తీసుకొచ్చి నీకు నచ్చకపోతే నువ్వు అప్పుడే చెప్పాలి. కానీ అది కూడా నామినేషన్ పాయింట్లు వేసేసి నామినేషన్ చేశారు. ఫుడ్ కోసం నామినేషన్ చేశారంటేనే పర్వాలేదు, ఫుడ్ నీకేం రాలేదా, మాడిపోయిన పప్పు ఏమికి వచ్చిందంట. అసలు ఆ పాయింట్ ఇంతే. అసలు బేబక్ నిజంగా ఆర్గ్యూ చేసుకుంటే దానికి అప్పుడు సోనియాకి పీడు పడిపోయేది అప్పుడే ఖచ్చితంగా. పప్పు మాడిపోయిన పప్పు ఎక్కడో అడుగుండిద్ది, ఏం అడుగుంది తింది. అప్పుడు కడుపులో ఎలుకలు బారాడుతున్నా ఆమెకి, ఫస్ట్లో తిరిగిద్ది అన్నం, ఏం లాస్ట్లో ఏం తినదుగా. అసలు ఎవరైనా అన్నారు? ఎవరు అనలే. ఏం ఖర్చు అట్లా పెడితే మాడిపోయిన పప్పు. ఆ పాయింట్ మీరు బేబక్ అడుగుంటే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే మాడిపోయిన పప్పు ఏం ఖర్చు, హౌస్ మేట్స్ మిగిలిన వాళ్ళు ఎవ్వరికి రాకుండా ఏమి ఖర్చు అట్లా వచ్చింది మాడిపోయిన పప్పు. ఆ పాయింట్ బేబక్ కొంచెం రైట్ చేసి మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. సో అక్కడ అంతే, అతి మంచితనం పని కాదు, బేబక్క మారాలి. సో ప్రేరణ ఏం చేస్తున్నా ప్రేరణ? అసలు ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ప్రేరణ ఓకే నైస్, ఆమె ఆర్గ్యూ చేసే లెవెల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, బిగ్ బాస్ హౌస్లో సెట్ అయ్యేటట్టే ఉంది. బట్ కొంచెం అదే నాకు కూడా అనిపించింది, జాయ్ఫుల్గా ఎంజాయ్గా ఏదో తినడానికి పిక్నిక్ వచ్చినట్టు ఉంది, చిల్లు కొడదాంలే అన్నట్టు ఉంది. బట్ ప్రేరణ చాలా అంటే చాలా మార్చుకోవాలి. హౌస్లో ఎట్లా ఉండాలి, ఎన్ని విధాలుగా మారాలి, ఏం చేస్తే ఉండగలం, ఎట్లా చేస్తే ఉండగలం, ఎలా సర్వే అవ్వాలి అనేది కొంచెం ఉంటే మంచిది. వీళ్ళ నామినేషన్ పాయింట్స్లో చాలా అంటే చాలా సిల్లీగా అనిపించినాయి కొన్ని పాయింట్స్ అయితే. కోర్స్ ప్రేరణ కూడా మళ్ళీ వచ్చి సోనియా మీద వేయడం అసలు. సో
నిన్నటి ఎపిసోడ్లో అసలు బేభత్సం ఫైట్స్ అయితే జరిగినాయి, కానీ అందరూ నాకైతే ఆల్ కంటెస్టెంట్స్ నాగమణికంఠ మీద ఫైర్ అయ్యారు. అతను కూడా సింపతి కార్డ్ యూజ్ చేశాడు. సో అది యూజ్ చేయకుంటే బాగుండేది. సో ఇంకా అది అన్ని వీక్లు సరిపోదు, సెట్ అవ్వదు అంతే. దిస్ ఇస్ మై ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వీళ్ళందరూ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. అసలు ఎమ్మంటే లక్ష్మి కూడా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే హౌస్ మేట్స్ ఒకరిని మామూలుగా నామినేషన్ చేసేటప్పుడు 2 పేర్లు పెట్టి చేస్తారు కదా. సో దాన్ని సెలెక్ట్ చేయడానికి 3 చేస్తుంటారు. దాంట్లో లక్ష్మి కూడా అయితే అన్నిట్లో ఆమె తీసుకుంటుంది, ఆమె సెలెక్ట్ చేస్తుంది. ఆమె ఫస్ట్ రీజన్ కూడా బేబక్క ప్రేరణ ఉంటే బేబక్కని వేసేసింది. ఎంచుకుంది కూడా ఆమె, కిచెన్లో డ్యూటీ చేయమని ఎంచుకుంది ఆమె. మళ్ళీ నామినేషన్కి అగ్రి అయ్యి ప్రేరణ, ఎందుకంటే వాళ్ళు కన్నడ టీం. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. వాళ్ళు సీరియల్స్ వాళ్ళు సేవ్ అయిపోతున్నారు, వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఇదైతే కన్ఫామ్గా అర్థమైపోతుంది. కన్నడ టీం అని పడిపోయిద్ది కూడా, చూసుకోండి. దిస్ ఇస్ మై రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.